హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జవాన్ వినోద్. నేను మీ వినోద్. ఇప్పుడు ప్రజెంట్ జమ్మూలో 9 డిగ్రీలు టెంపరేచర్ నడుస్తుంది. 9 డిగ్రీలు మామూలు చల్లేదు, చాలా చలిగా ఉంది. నా చుట్టుపక్కల మొత్తం మంచుతో నిండిపోయింది. అసలు చుట్టుపక్కల ఏం కనిపించట్లేదు. ఎదుటి వ్యక్తి కూడా వస్తున్నాడో లేదో కూడా కనిపించట్లేదు. అంత ఘోరంగా మొత్తం మంచుతో కప్పబడిపోయింది. మంచు హిమపాతం అంటారు, ఆ రకంగా వర్షం టైప్లో పడుతుంది. 7:30కి తెల్లారింది. 7:30 వరకు అసలు మొత్తం చీకటిగానే ఉండే. ఇప్పుడే కొంచెం అట్లా తెల్లారుతుంది. అలా ఉంది ఇక్కడ పరిస్థితి. ఈ సంవత్సరం డిసెంబర్లో నేను ఇంటికి లీవ్కి వెళ్ళేటోడిని, బట్ ఈసారి కుదరలేదు. ఈసారి కొంచెం అంటే నెక్స్ట్ జనవరిలో వెళ్ళాల్సిన పని ఉండే, అందుకని చెప్పేసి ఈసారి కుదరలేదు. చూడాలి, లీవ్కి అప్లై చేయాలి. ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. దొరికిన వెంటనే మీకు అప్డేట్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జమ్మూలో మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి. అప్పటిదాకా సెలవు. బాయ్, గుడ్ నైట్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జవాన్ వినోద్. నేను మీ వినోద్. ఇప్పుడు ప్రజెంట్ జమ్మూలో 9 డిగ్రీలు టెంపరేచర్ నడుస్తుంది. 9 డిగ్రీలు మామూలు చల్లేదు, చాలా చలిగా ఉంది. నా చుట్టుపక్కల మొత్తం మంచుతో నిండిపోయింది. అసలు చుట్టుపక్కల ఏం కనిపించట్లేదు. ఎదుటి వ్యక్తి కూడా వస్తున్నాడో లేదో కూడా కనిపించట్లేదు. అంత ఘోరంగా మొత్తం మంచుతో కప్పబడిపోయింది. మంచు హిమపాతం అంటారు, ఆ రకంగా వర్షం టైప్లో పడుతుంది. 7:30కి తెల్లారింది. 7:30 వరకు అసలు మొత్తం చీకటిగానే ఉండే. ఇప్పుడే కొంచెం అట్లా తెల్లారుతుంది. అలా ఉంది ఇక్కడ పరిస్థితి. ఈ సంవత్సరం డిసెంబర్లో నేను ఇంటికి లీవ్కి వెళ్ళేటోడిని, బట్ ఈసారి కుదరలేదు. ఈసారి కొంచెం అంటే నెక్స్ట్ జనవరిలో వెళ్ళాల్సిన పని ఉండే, అందుకని చెప్పేసి ఈసారి కుదరలేదు. చూడాలి, లీవ్కి అప్లై చేయాలి. ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. దొరికిన వెంటనే మీకు అప్డేట్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జమ్మూలో మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి. అప్పటిదాకా సెలవు. బాయ్, గుడ్ నైట్.